హెల్త్ క్యాంపు మునిపల్లిలో కండక్ట్ చేసిన గౌరవ డాక్టర్ గారులందరికీ, గౌరవ పెద్దలకు, శ్రీ విష్ణు హాస్పిటల్ యాజమాన్యాన్ని మొత్తానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు మీరు మరిన్ని ఇంకా జరుపుకోవాలని కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. మేము ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్. ప్రతి సంవత్సరము జనవరి 1 నుండి 31 వరకు మనం రోడ్డు భద్రతా మాసోత్సవాలు జరుపుకుంటాము. అంతకుముందు వారోత్సవాలు మాత్రమే ఉండేది. కాకపోతే ప్రతి సంవత్సరము 6 లక్షల యాక్సిడెంట్లు అవుతున్నాయి. దానిలో 2 లక్షల మరణాలు, 4 లక్షల గ్రీవియస్ ఇంజరీ కేసెస్ అవుతున్నాయి. సో ఇలాంటి దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరము 1 నుండి 31 వరకు అన్ని వర్గాలను, పిల్లల నుండి పెద్దవారి వరకు అన్ని వర్గాలను అవేర్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం రోడ్డు భద్రతా మాసోత్సవాలు జరుపుతాం. దానిలో భాగంగానే ఈరోజు మన ఈ మెగా హెల్త్ క్యాంపు దగ్గరికి రావడం కూడా జరిగి ఈ పబ్లిక్ కూడా అవేర్నెస్ చేద్దామని అనుకున్నాము. దీనిలో భాగంగా మెయిన్ థింగ్ ఏమిటంటే, ఒక యాక్సిడెంట్ అయిన తర్వాత వితిన్ గోల్డెన్ అవర్లో తీసుకొస్తే ఏ విధంగా ఆ వ్యక్తి ప్రాణాలు నిలుపుకోవచ్చు, ఏ విధంగా వారిని చూసుకోవచ్చు అనే సందేశాన్ని గౌరవ డాక్టర్ గారిని ఇవ్వవలసిందిగా కోరుతూ. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మునిపల్లి గ్రామంలో ఈ మెగా హెల్త్ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది. దీనికి సుమారుగా 8 నుంచి 10 మంది స్పెషాలిటీ వైద్యులు అందుబాటులో ఉండి ప్రజలకు ఉచితంగా బీపీ, షుగర్ టెస్టులు చేసి మందులు అనేవి పంపిణీ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళు ఈ జనవరి 1వ తారీఖు నుంచి జనవరి 31వ తారీఖు వరకు రోడ్డు భద్రతా మాసోత్సవాలు అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రజలందరికీ ఈ యాక్సిడెంట్స్ నివారించడానికి చిన్న మెసేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాలని చాలా ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వము మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది. దానిలో భాగంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది చాలా చక్కగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ యాక్సిడెంట్స్ జరగకుండా తగు నివారణ చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. దానికి ముఖ్యంగా హెల్మెట్ పెట్టుకోవడము, సీట్ బెల్ట్ ధరించడము, మద్యం తాగి వాహనాలు నడపకపోవడము, ట్రాఫిక్ పోలీసు వాళ్ళు చెప్పినట్టు రూల్స్ అనేవి పాటించడము, స్పీడ్ లిమిట్లో వెళ్ళడము, ఓవర్టేక్ చేయకపోవడము, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని వారి ప్రాణాలని కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ యొక్క యాక్సిడెంట్ జరిగి ఒక పేషెంటు రోడ్డు మీద యాక్సిడెంట్ జరగడం అనేది ఆ పేషెంట్ ఒక్కడికే డ్యామేజ్ అని కాదు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తము రోడ్డు మీద పడడం అనేది జరుగుతుంది. ఒక ఇంటి పెద్ద మనిషికి ఏమన్నా నష్టం జరిగితే ఆర్థికంగా ఎంతో నష్టపోవడం జరుగుతుంది. మరియు ట్రీట్మెంట్ ఇవ్వడానికి చాలా డబ్బు వృధా చేయడం అనేది జరుగుతుంది. దానివల్ల ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎఫెక్ట్ అయ్యి వాళ్ళు ఆర్థికంగా చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రజలందరూ ఈ యొక్క తగిన జాగ్రత్తలు తీసుకొని రోడ్డు ప్రమాదాలని నివారించవలసిందిగా కోరుతున్నాను. మరొకసారి ఈ అవకాశం ఇచ్చినందుకు ట్రాఫిక్ శాఖకు, పోలీస్ శాఖ వారికి, మరియు రోహిత్ రెడ్డి సార్కి, సాగర్ సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.